ఓం నమో వెంకటేశాయ. తొండమానుచే ఆలయ నిర్మాణం. తొండమానునికి తన గత జన్మ వృత్తాంతమంతా కలలో చూసిన దానిని నిద్ర మేల్కొన్న తర్వాత ఎలా గుర్తు ఉంటుందో అలా లీలగా తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి రానట్లుగా మనసుకి గోచరించాయి. అతడు శ్రీనివాస ప్రభువుకు నమస్కరించి పరమాశ్చర్యంతో, స్వామి, మీ దయ వలన నా పూర్వజన్మ వృత్తాంతం తెలిసి ఆనాడు రంగదాసుడిగా జన్మించి నారాయణాద్రిపైన పూలతోటను స్వామి పుష్పాలంకరణ కోసమని నిర్మించిన పుణ్యమే నాకీనాడు ఈ తొండమండలమునకు చక్రవర్తిగా ప్రభువుగా పుట్టించే రాజయోగం కలిగించిన పుణ్యము. భగవంతుడైన నీ మహిమను కేవలం మానవులమైన మేము ఎలా అర్థం చేసుకోగలము? గత జన్మలో నేను చేసిన ఆ కాస్త పుణ్యమునకే పరమాత్ముడవైన నీవు అంతగా సంతోషించిన కారణం వల్లనే ఈ పుణ్యఫలం లభించింది. కాబట్టే దయతో ఓ శ్రీనివాస ప్రభో, ఈ జన్మలో నేను చేయగల సేవ ఇంకా ఏమైనా ఉంటే ఆజ్ఞాపించు. నేను నీ నుండి పొందిన మేలుకు తగ్గట్టుగా నీకు తగిన సేవలొనర్చి ఇక నాకు మరో జన్మ లేకుండా నీ యందు ఐక్యం అయ్యేలా మోక్షం ప్రసాదించు. కాబట్టి నా మీద దయతో నాకు కర్తవ్యాన్ని ఉపదేశించు అని ప్రార్థించగా శ్రీనివాస ప్రభు, ఓ తొండమానుడా, నీకు నా యందు గల భక్తికి చాలా సంతోషించాను. నీవు పూర్వజన్మమున పెంచిన పుష్పవనాన్నే బాగు చేయించి మహారాజులు విహరించడానికి సరిపడే ఉద్యానవనంగా ఇప్పుడు దానిని తీర్చిదిద్దు. అలాగే ఈ నారాయణాద్రి పైనున్న సమస్త మానవులకు నా యొక్క దర్శనం, పూజ, సమస్తమైన సేవలు, అనుగ్రహం లభించుటకు అనువుగా ఒక చక్కని ఆలయాన్ని నిర్మించు. దానిపై బంగారు కలశములతో సమస్త శుభలక్షణములు కల ఆనంద నిలయ విమానంను మహర్షి ప్రోక్తమైన ఆగమశాస్త్ర సహితంగా అన్ని వసతులు కలిగి ఉండేలాగా నిర్మాణం చేయించు. దానిలో భోజనశాల, ప్రసాదములు, పిండి వంటలు వడ్డించే పాకశాల, నపన మండపము, సమస్త ప్రజలు నన్ను దర్శించుటకై ఒక బంగారు వాకిలి నిర్మాణం చేసి దానిపై రాజలక్ష్మి విగ్రహంతో సహా జేగంటలను పెట్టి వాటి గంభీరమైన శబ్దంతో ఓంకారనాదాన్ని వెంకటాచల పర్వతంలోని అన్ని దిక్కులలో ప్రతిధ్వనించేలాగా ఏర్పాటు చేయించు. ఇంతేకాక ధనాగారం, ధాన్యాగారం, విలువైన నవరత్న ఖచ్చితములైన సమస్త భూషణములు భద్రపరచుటకు అవసరమైన కోశాగారం, అలానే సుగంధ వస్తువులైన శ్రీకర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, చందనము, ఏలుకలతో పాటు జవ్వాది మొదలైన సువాసన ద్రవ్యములతో పాటు సుగంధపు కప్పు సంపెంగ తైలము, చందన తైలముల వంటి 12 సుగంధ వస్తువులను భద్రపరిచి లేపనములు తయారు చేయుటకై ఒక పరిమళపు అరను నిర్మించుము. నీ శ్రీచందనము తీయుటకు, పుష్పమాలలు కట్టుటకు, సమస్తమైన పిండి వంటలు, ప్రసాదములు, వంటలు, మహానైవేద్యమునకు సిద్ధము చేయుటకు మహానైవేద్య కాలంలో వేదోక్త ప్రకారంగా నాకు సమర్పించింది సమస్త భక్తులకు ప్రసాదంగా వినియోగించినట్లుగా కట్టడి గావించుము. ఎందుకనగా ఈ లోకంలో రానున్న కాలంలో ఇతర దేవతల ప్రభావం తగ్గిపోతుంది. ప్రార్థించిన అనుగ్రహించే దేవతలు లేకుండా పోతారు. ఇస్తే పలికే దైవమే కనిపించడు. దీనికి తోడు కలియుగంలోని ప్రజలు లెక్కలేనన్ని పాపాలు చేసి ఆ చెడు కర్మ ఫలితంగా జీవితంలో దారిద్ర్యం, తిండికి లేకపోవుట, రోగములు, జైలు శిక్ష వంటి మరణం వంటి గండములు, ఇంకా నానా విధములైన భూకంపాది ప్రళయములు, వరదలు, కరువు, కాటకముల వంటి నానా విధములైన ప్రమాదముల చేత పీడించబడి వేరే దిక్కు లేక బాధలు భరించలేక అన్నదా శరణం నాస్తి అంటే నీవే తప్ప మాకు వేరే దిక్కులేదు, కలో వెంకటనాయకః అంటూ భయం వల్లనే లేక భక్తి వల్లనో నా పాదాల వద్దకు చేరుతారు. అందుకని అలాంటి వేలాది మంది ప్రజలు దర్శించుకోవడానికి అనువైన ఆనంద నిలయ దేవాలయం మందిరమును నీవిప్పుడు ముందుగా నిర్మించాలి. నిత్య వేద పారాయణ, దీనికి తోడు ఆలయ పవిత్రత, పరిశుభ్రత, మడి, ఆచారం, శుచి, శుభ్రతలు బడినట్లుగా నా ఆలయం ఉత్తర దిక్కు నుండి ఈశాన్యం దిక్కుగా ప్రతి నిత్యం వేద పారాయణాలు జరగాలి. సమస్త పురాణాలు, అష్టోత్తర సహస్రనామ స్తోత్ర పారాయణములు, వేద పారాయణములు నిత్యము జరగాలి. అంతేకాదు ఆ పారాయణ చేసే బ్రాహ్మణోత్తములకు తగు విధంగా ప్రతిఫలాన్ని దక్షిణగాను, జీవనోపాధి నిమిత్తమై నిత్యోపహారములైన భోజనాలు, స్వస్త్రములు, ఉండడానికి నివాసము మొదలైనవన్నీ ఏర్పాటు చేయాలి. ఉత్సవాలకు, ఊరేగింపులకు తగ్గ తిరువీధులను కూడా ఏర్పాటు చేయాలి.
తిథులలో బ్రహ్మోత్సవం, అంతేకాక ప్రతి కన్యామాసములోనూ బ్రహ్మోత్సవం ఒక మహాక్రతువుగా ప్రతి సంవత్సరం జరిగేలాగా వాటికి తగు యాగశాలలు, ప్రసాద మండపము, కళ్యాణ మండపములను అన్ని వసతులతోనూ ఎత్తైన ప్రాకారము మీద భద్రమైన కోటగోడల వంటి ద్వారబంధనములతోనూ ప్రాకారములతోనూ ఒక చక్రవర్తికి తగు నా అంతస్తుకు తగినటువంటి ఆలయాన్ని నాకై నిర్మించు. దీని విశ్వకర్మ సహాయంతో నిర్మించబడేందుకు దేవతాగ్రహమునకు నీకు ప్రసాదిస్తాను. దీనివల్ల ఆశ్చర్యమగు రీతిలో క్షణముల మీద వాటంతట అవే అన్ని పనులు నిర్వహించబడతాయి. శంఖచక్రాలు ఇచ్చుట. భవిష్యత్తులో నా కళ్యాణం ఉత్సవంగా జరిపించుటకు ఒక వసంత మండపము, కళ్యాణ మండపము, 1000 స్తంభముల మంటపము, నాట్య నృత్య గాన సాహిత్య కళలకు ఉత్సవములు జరిగే రంగమండపములను సమస్తము ఒక మహారాజుకు తగ్గ అంతస్తులో నిర్మించుము. దీని యొక్క అనంత పుణ్యము వలన నీకు నా మహానుగ్రహము తప్పక లభించును. అంతేకాదు మహారాజువైన నీకు శత్రుభయం లేకుండా రక్షించడానికి నా చక్రాయుధం నీకు కాపలాగా, నా పాంచజన్యము సదా నీకు రక్షణ ఇచ్చును. ఇదే వాటిని ఆజ్ఞాపించుచున్నాను. ఈ శ్రీనివాస ప్రభువు అపరిమితమైన దయతో తొండమాన్ చక్రవర్తికి రక్షణగా తన శంఖచక్రములను ప్రసాదించారు. పూర్వం అంబరీషునికి సుదర్శన చక్రాన్ని రక్షణగా ఇచ్చినట్లే తొండమానునికి సంరక్షణార్థము రాజ్యరక్షణకై తన వరద హస్తంతో రెండవ చేతిని మోకాటిపై ఊతంగా ఆంచి యోగమూర్తి అయి తొండమానుడు నిర్మించే దేవాలయంలో కలియుగ దైవంగా ఈ జగత్తును పరిపాలించగలనని చెప్పి శ్రీనివాస ప్రభువు తొండమానునికి అభయమిచ్చారు. తొండమానుడు స్వామి దయకు ఆనంద బాష్పాలు కళ్ళ నుండి ముత్యముల వలె జారిపడగా శ్రీనివాస ప్రభువు పాదములకు తిరిగి తిరిగి నమస్కరించారు. స్వామివారి ఆలయ మందిర నిర్మాణంపై తగిన శుభముహూర్తమునకే మంచి కాలమునకై ఎదురు చూడసాగాడు. తొండమానుని పై విధంగా ఆలయ నిర్మాణమునకై సమస్త కార్యములలోనూ రీతిగా ఆజ్ఞాపించిన తరువాత పరమాత్ముడైన శ్రీనివాస ప్రభు తన దివ్యానుగ్రహ శక్తిని తపోలోకములపై ప్రసరించగా శ్రీవారి ఆజ్ఞను గ్రహించి దేవర్షులు, బ్రహ్మర్షులు, మహర్షులు స్వామివారిని సేవించుకొని శ్రీమన్నారాయణుని ఆజ్ఞకై ఎదురు చూడసాగారు. దేవతల ఆవాహనం. అప్పుడు భగవంతుడైన వెంకటేశ్వర స్వామి, భృగు మహర్షి, శుక మహర్షి, వైకానస ముని, అగస్త్య మహర్షి వంటి పరమ ఋషీశ్వరులందరూ ఋత్వికులుగా రావించి వారి చేత చతుర్వేదాత్మకములైన 4 శ్రీనివాసుని విగ్రహములు నిర్మించమని, వాటిలో అర్చామూర్తిగా ఉగ్ర శ్రీనివాసమూర్తిని, రెండవది సర్వాధిప శ్రీనివాసుడు, మూడవది ఉత్సవ విగ్రహ శ్రీనివాసమూర్తి, నాలుగవది భోగ శ్రీనివాసమూర్తి మూర్తులను కల్పించారు. ఆ పైన వ్యూహమూర్తులైన వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధమూర్తులను పరమైన పురుష, సత్యపురుష, మహాపురుష, పురుషోత్తమాది 4 వ్యూహమూర్తులను 4 దిక్కుల యందు నిర్మాణం చేయమని ఆజ్ఞాపించెను. అట్లే ఆలయ విమానం ఆవరణం చుట్టూ నారసింహమూర్తి, వరాహమూర్తి, సత్యనారాయణమూర్తి, సత్యపురుషుడు, విమాన శ్రీనివాసమూర్తి మొదలైన వారి విగ్రహాలను 4 దిక్కుల యందు ఆలయ విమానంపై స్థాపించే ఏర్పాటుకై ఆజ్ఞాపించాడు. దేవశిల్పియకు విశ్వకర్మ చేత పరివారమూర్తులను, ఆవరణ విగ్రహములను యథాస్థానములలో నిర్మించేటట్లు తగు విధంగా నిర్దేశించాడు. ఆ పైన వేదాత్మకమగు సువర్ణ కలశమును, సువర్ణ విమాన శిఖరమును, దాని పై శిఖరమున శ్రీ సుదర్శనము చక్ర పెరుమాళ్ల యంత్రంగాను మహర్షులు మంత్రపూర్వకంగా స్థాపన చేశారు. ఇలాగా భవిష్యత్తులో జరగబోయే కాలజ్ఞానంతో శ్రీనివాస ప్రభు తన ఆలయ నిర్మాణమునకు చేయవలసిన ఆరంభమునకు మొదటగా వైకుంఠ ప్రాకారము, దాని లోపలి అంతరాళమును దేవశిల్పి చేత నిర్మింపచేశారు. మాయాశక్తి కప్పిన విమానం. అంతేకాక ఈ దివ్యమైన దేవతా ప్రాకారము మానుష్య మాతృల కళ్ళకు కనిపించకుండా రహస్యంగా ఉండేలాగా తొండమాన్ చక్రవర్తి చేత ఈ లోపలి గర్భాలయం చుట్టూరా వేరే వైకుంఠ ప్రదక్షిణాన్ని నిర్మించమని ఏర్పరిచి దాని బయట గోడలపై దేవాలయ విమానం
కప్పివేయునట్లుగా నిర్మింపచేశాడు. దీనివల్ల ఈనాడు శ్రీవారి విగ్రహం దర్శనం చేసి బయటకు వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే భక్తులకు కనిపించే గోడలు శ్రీవారి గర్భాలయ గోడలు కావు. శ్రీవారి గర్భాలయ గోడలు బయట నుంచి ఎవ్వరికీ కనపడవు. దేవతలచే నిర్మాణమైన ఈ గర్భాలయం చుట్టూ నిర్మించబడి ప్రదక్షిణం పైగా కప్పువేసి దానిపై నిర్మాణంగా శ్రీనివాసుని విగ్రహంపై విమాన శిఖరం వలె మలచినారు. అందువలన శ్రీవారి మూల గర్భాలయం గోడలు మానుష్య మాతృలకు దర్శనం కాదు. ఇది గొప్ప దేవ రహస్యము. ఈ విధంగా తొండమానుడు సమస్తమైన పనులు శ్రీనివాసునికి ఆజ్ఞ ప్రకారం జరిగేలా పురమాయించి పనులు చురుకుగా జరిగేలాగున మంత్రులతో అన్ని ఏర్పాట్లు చేసి శ్రీనివాస ప్రభువుకు సాష్టాంగ నమస్కారం చేసి తన రాజధానికి తిరిగి వెళ్ళాడు. ఒక వంక ఆనంద నిలయ నిర్మాణము వేగంగా చురుకుగా సాగుతూనే ఉన్నాయి. మరొక వంక తొండమాన్ రాజు ధర్మం ప్రకారం సమస్త ప్రజలకు సుఖ సంతోషాలు కలిగించే అట్లు శాంతుడై శ్రీ శ్రీనివాసునియందు భక్తితో తన రాజ్యమును జాగరూకుడై పరిపాలిస్తూ ఉండేవాడు. నిత్యము రహస్య మార్గమైన నృసింహ బిలము సొరంగ మార్గం ద్వారా పర్వతం పైనున్న శ్రీనివాసుని ఆలయంలో ప్రవేశించి శ్రీవారికి సేవలు సమర్పించి తిరిగి తన యథాస్థానమునకు వెళ్ళేవాడు. పరిణయం ఒక మైలురాయి వంటి శుభ సన్నివేశం. ఓం నమో వెంకటేశాయ. స్వస్తి.